హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను డిఎస్కే మిత్రుల. రీసెంట్గా మేము ఒక ఫంక్షన్ చేసుకున్నాం. దానిలో ఒక 20 కేజీలు మటన్ తెచ్చి వండే విధానం నాకు బాగా నచ్చి దాన్ని వీడియో రూపంలో మీకు అందజేయాలని ఈ వీడియోను మీకు అందిస్తాను మిత్రుల. చూడండి, మొదటగా పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు తరిగి అవి బాగా అయిన తర్వాత మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు. అది కూడా కొంచెం అలా కలదిరిగి అది కూడా కొంచెం బాగా ఉడికిన తర్వాత మటన్ శుభ్రంగా కడిగిన దాన్ని మటన్ వేశారు మిత్రులారా. ఒకటి గుర్తుంచుకోండి, ఏదైనా మితంగా తింటేనే భోజనం, అదే అతిగా తింటే అదే విషం అవుతుంది మిత్రులారా. కాబట్టి చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా మితంగా తిందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం మిత్రులారా. ఫస్ట్లో ఒకసారి సాల్ట్ వేసాడు. చూడండి, మటన్ బాగా మగ్గిందాకా ఉడకబెట్టాడు. చూడండి, ఫస్ట్ టైం చూసాం ముక్క ఉడికిందా లేదని. ఉడికింది ఒక రకంగా. ఇంకో 10 నిమిషాల నుంచి మళ్ళీ టెస్ట్ చేద్దామని చూసాం. మళ్ళీ 10 నిమిషాల తర్వాత చూస్తే ముక్క ఇంకా ఫైనల్గా ముక్క అయితే ఉడికింది. దానిలో కలపాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ వరుసగా కలిపాం. కొంచెం గ్రేవీ ఎక్కువైంది అనుకొని చాలాపోతే మళ్ళీ కలుపుకుందామని కొంచెం నీరుని తీసిన తర్వాత మళ్ళీ వెంటనే కారపొడి వేసాం. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మిత్రులారా, మటన్ ప్రియుల కోసం. చూడండి, మళ్ళీ ఒకసారి సాల్ట్ వేసాడు. ఫస్ట్ టైం ఒకటి వేసాడు, మెంతిపొడి వేస్తున్నారు. ఇంకా వరుసగా ఇంగ్రీడియంట్స్ అన్నీ వరుసగా వేసేస్తున్నాడు. కొబ్బరి పొడి వేసేస్తున్నాం. మటన్ మసాలా వేస్తున్నాడు. చూడండి, ఏ మాటకు ఆ మాట చెప్పాలి. మటన్ మాత్రం వంట మాస్టర్ అదరగొట్టాడండి. 20 కేజీలు మటను. ఫైనల్గా మటన్ రెడీ అయిపోయింది. దానికి కొద్దిగా స్పైసీగా కొంచెం స్మెల్గా ఉండడానికి ఫైనల్ టచ్అప్గా మటన్ ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి ధనియాల పొడి వేసాడు. ఫైనల్గా ధనియాల పొడి వేసాడు, ముందే వేసుకోలేదు. చూడండి ఒకసారి. తర్వాత చూడండి మిత్రులారా, మటన్ అంతా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసాం. కొత్తిమీర వేసి ఒక 5 నిమిషాలు దాన్ని బాగా కలయి తిప్పి చివరికి డేషా దించేటప్పుడు ఇట్నే వంట మాస్టర్ చూడండి అద్భుతంగా తయారు చేశాడు. డేషా దించేటప్పుడు మళ్ళీ ఇంకొకసారి వంట మాస్టర్ని చూడండి సూపర్గా చేశాడు. దించేటప్పుడు మళ్ళీగా కొంచెం స్మెల్గా టేస్టీగా ఉంటాను. మళ్ళీ ఫైనల్ టచ్గా కొత్తిమీర వేసాం. వేడి మటన్ తయారైంది మిత్రులారా. ఈ వీడియో నచ్చినా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి.